నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. వేరుశనగ చెక్కి అదేనండి, పల్లీ లడ్డు, పల్లీ పట్టి అంటాం కదా, అది వేరుశనగ లడ్డూలు. ఇవి చాలా హెల్దీ అండి, పిల్లలకైనా ఎవరికైనా సరే. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా వేరుశనగ బెల్లం కలిపితే. మనం ఇది చేయటం కోసం ఒక 1/2 కిలో వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను. వేరుశనగ గుళ్ళని అడుగు మందంగా ఉండే గిన్నెలో తక్కువ మంట మీద బాగా వేయించుకోవాలి. ఇంచుమించు 10-15 నిమిషాల వరకు పడుతుందండి ఒక్కొక్క గ్లాసు వేయించుకోవటానికి. నేను 2 గ్లాసులు వేరుశనగ గుళ్ళు తీసుకుంటే 1 గ్లాసు బెల్లం తురుము పడుతుంది, హాఫ్ బెల్లం పడుతుంది అన్నమాట. మీకు 1/2 కిలో తీసుకుంటే పావు కిలో బెల్లం లెక్క. అలా చూసారా, అప్పుడే 20 మినిట్స్ అవుతుందండి. లో ఫ్లేమ్లో దగ్గర ఉండి అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది ఒకటే టాస్క్, పెద్ద టాస్క్ లేదంటే చాలా ఈజీ. పిల్లలకు దొరికే ఫుడ్ సప్లిమెంట్, ఐరన్ సప్లిమెంట్ కన్నా ఇలాంటి నువ్వుల లడ్డు, ఇలా పల్లీ లడ్డు రోజుకొకటి డైలీ పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టిస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా బెల్లం సన్నగా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు, ఇవి చల్లారి పెట్టుకుని ఇలా చాట్లో కానీ ఏదైనా పెద్ద బేసిన్లో కానీ వేసుకొని బాగా చల్లారిన తర్వాత మొత్తం ఇలా నలుపుతూ పొట్టంతా తీసుకోవాలి. కాస్త ఇంకా చల్లారాలి, వేడివేడిగా ఉన్నాయి. ఇది ఒక 20 మినిట్స్ చల్లారిన తర్వాత మాత్రమే మీకు ఇలా పలుకుగా వస్తుంది. వీటిని ఇలా బాల్లా కాకుండా బద్దలా చేసుకోవాలి. మీకు చేట కానీ పెద్ద బేసిన్లో కానీ ఇలా అణిచిపెట్టి రుద్దితే పప్పుగా వస్తుంది అన్నమాట. మనం దళసరిగా ఉన్న పెన్నెల మూకుట్లో, కడాయిలో మనం ఎంతైతే బెల్లం తీసుకుంటున్నామో 2 గ్లాస్ పలుకులకి 1/2 గ్లాస్ బెల్లం తీసుకొని ఇంకొక 1/2 గ్లాస్ నీరు యాడ్ చేసుకొని అలా మీడియం ఫ్లేమ్లో బాగా పాకం వచ్చే వరకు చేసుకోవాలి. చిన్న టిప్ ఏంటంటే, మనం ఎలాచీ పౌడర్ వేస్తాం కదా, ఎలాచీ పౌడర్తో పాటు 2 స్పూన్స్ పంచదార కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే బెల్లం మనకి కటకమని కొరికితే చక్కి టప్మని ఇరుగుతుంది అనమాట. ఇలా జీళ్ళలాగా సాగినట్లుగా రాదు. దానివల్ల కాస్త పెద్దవాళ్ళు, పిల్లలు కూడా తినగలుగుతారు. కొంచెం జీడి పాకంలాగా బెల్లం బాగా ముదర పాకం వచ్చి సాగుతూ ఉన్నదనుకోండి, కొంచెం పళ్ళు గట్టిగా లేని పిల్లలు, పెద్దవాళ్ళు కూడా తినలేరు కదా. ఇలా అయితే మీకు టక్మని ఇరుగుతుంది, బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల, బెల్లంలో 2 స్పూన్స్ పంచదార యాడ్ చేసుకోవడం వల్ల. కొద్దిగా నెయ్యి కూడా 2-3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. వేరే పళ్ళెంలో కాస్త నెయ్యి అప్లై చేసుకుని దీంట్లో సర్దుకోవచ్చు అన్నమాట, చక్కీ కింద పోసుకోవటానికి. ఒక చిన్న టిప్ ఏంటంటే, నేను 1 స్పూనే వేసానంటే 2 స్పూన్లు వేసుకోండి, లేదంటే అతుక్కుని రాదు. మీ దగ్గర కాయిల్ పేపర్ ఉంటే కాయిల్ పేపర్ మీదనే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, పాకం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుతూ ఉంటే మీకు బెల్లం కలర్ వస్తుంది అన్నమాట. అలా తిప్పుతూనే ఉండాలి. ఇలా సాగినట్లుగా తీగ పాకంలాగా రావాలి. ఇలా నీళ్ళలో వేసి చూస్తే ఉండ కట్టాలి. చూసారా, ఉండ అవుతుంది. ఉండ అయ్యింది కూడా. తీగలా సాగకూడదు, టప్పని సౌండ్ వచ్చేలాగా రావాలి. అప్పుడు మీకు పాకం కరెక్ట్ పాకం వచ్చేసినట్లు అనమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఆ వేడికి కూడా ముదిరిపోతుందండి. బెల్లంలో ఉన్న చిన్న ఇది త్వరగా కలుపుకోవాలి. కాస్త 2 నిమిషాలు ఆలస్యం అయితే ఇంక అది పొడిగా ఉంటుంది పాకం. అయిపోయిందండి, చూసారా. ఈ పాకంలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు సాగుతున్నట్టు వస్తుంది బెల్లం. లేదు, మీకు కాస్త గట్టిగా కావాలంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ముద్రపాకం పట్టుకోవాలి. లేదు, అప్పటికప్పుడు ఒక 4-5 రోజుల్లో తినేస్తాము, ఇన్స్టెంట్గా కావాలి అంటే కాస్త లేతపాకం అయినా పర్వాలేదు. నాకైతే నిల్వ ఉండాలని ఇంకాస్త గట్టి పాకం తీస్తున్నాను అన్నమాట. అంటే ఎక్కడికైనా మనం ప్యాకింగ్ ఎవరికైనా ఇవ్వాలి అన్నా కాస్త ముద్రపాకమే ఉండాలండి. ఎందుకంటే 4-5 రోజులు, వారం రోజులు తినేయం కదా, 10 రోజుల వరకు, ఇది 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు.
ఈ పాకం పట్టుకుంటే నెల రోజుల వరకు బయట కూడా ఎలాంటి వాసన అది కూడా లేకుండా నీట్గా నిల్వ ఉంటాయండి. ఎందుకంటే మనం నెయ్యి వేసాము, నెయ్యి వల్ల ఆ ఫ్రెష్నెస్ అనేది వస్తుందన్నమాట. ఇది కరెక్ట్ ఉండపాకం. చూసారా గట్టిగా వస్తుంది. అంతే, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పల్లీలు ముందుగా సిద్ధం చేసుకుని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మనిషి హెల్ప్ కూడా అవసరం అండి. నాకు సింగిల్ హ్యాండ్ అవటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. వెంటనే లడ్డూలు చేసుకునే వాళ్ళైతే లడ్డూలు చేసుకోవచ్చు. చూసారా గట్టిపడిపోయింది. చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి. వెంటనే సర్దేసుకోవాలి. నేను కాస్త ఆలస్యం చేశాను, గట్టిగా అయిపోతుంది. కెమెరా కోసం ఆగేసరికి గట్టిపడిపోయింది. దీన్ని వెంటనే అచ్చులాగా సర్దేసుకోవాలి. ఇలా బేసన్ దీనికి అడుగును కాస్త నెయ్యి రాసుకుని, ఇది ఉండపాకానికి అయితే కరెక్ట్గా వస్తుందండి. అందుకే నేను సగం ఉండలు చేసుకున్నాను. చూసారా ఉండలు చాలా ఈజీ అండి. మీకు వేరుశనగ గుళ్ళు వేయించుకోవటమే కాస్త పెద్ద ప్రాసెస్. పాకం పట్టడం పావు గంటల పని అనమాట. ఇలా గోరువెచ్చగా ఉండగానే ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు కట్ అవ్వవు. వీలైతే కాయిల్ పేపర్ లేదంటే కాస్త నెయ్యి ఎక్కువ రాయండి. నేను 1 స్పూనే రాశాను, 2 స్పూన్లు నెయ్యి పడుతుంది. త్వరగా పళ్ళెం నుంచి ఊడొచ్చేస్తాయి. ఇదేనండి, పల్లి పట్టి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారా, ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. డైలీ ఒకటి లంచ్ స్నాక్ బాక్స్లో పిల్లలకి ఇస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. బెల్లం, వేరుశనగ గుళ్ళు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అన్నమాట. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. ఆరుబయట మనంతటి మనం ఎలాంటి ప్లాస్టిక్ని కూడా వదిలేయద్దు. తినేసిన రేపర్స్, ఈవెన్ చాక్లెట్ రేపర్ కూడా బయట పారేయద్దు, డస్ట్బిన్లోనే వేద్దాం.